రైట్ గౌరీ గారు, ఇందాక నేను అన్నట్టుగా నిన్న ఒక ఎకడమిక్ డిస్కషన్ చేశాం. వాతావరణ శాఖ ఇటీవల కాలంలో చూశారు మీరు, గుజరాత్ కానీ అస్సాం కానీ కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి, కేరళలో వచ్చినటువంటి వర్షాలు కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటం కావచ్చు, లేకుంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం చెరువులు లేకుంటే అంటే నీటి యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవాలనుకుంటే అది ఏ రకంగా ఉత్తరాఖండ్ గురించి కూడా చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కోడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా క్లౌడ్ బర్స్ట్ కూడా కాదు ఇది, నిజానికి ఇది అల్పపీడనమే. కానీ అంటే అల్పపీడనం కూడా ఊహించని స్థాయిలో 50 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఉండటం, అది కూడా రాత్రి సమయంలో అంటే రాత్రి పడుకునేటప్పుడు లేని వర్షం తెల్లారేటప్పటికల్లా వరద రూపంలో అది ప్రత్యక్షం కావటం అనేటువంటిది కూడా ఒక రకంగా ఊహించని పరిణామం. సరే, హెలికాప్టర్లు తేలేకపోయారు, లేకుంటే సహాయ చర్యలు లేకపోయారు, రాజకీయ విమర్శలు ఉంటాయి. కానీ ఇటువంటి వచ్చినప్పుడు నిజానికి ప్రజలు కూడా ఊహించలేదు. సరే, అధికారులు అప్రమత్తంగా ఉన్నారా లేదా, ఉంటే ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు అందుబాటులో తెచ్చారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళకి విజయవాడ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, ముఖ్యంగా ఈ రెండు ఖమ్మం ఈ బోర్డర్ అంటే ఒక రకంగా ఒక సర్కిల్లో కురిసిందా వర్షం అన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే అంటారు, వాతావరణ శాఖ కూడా ఈ విషయాల్లో మనం కొన్ని ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని. ఎందుకంటే రేపు పొద్దున వాతావరణ సమతుల్యత రేపు సెప్టెంబర్లో ఇంకా ఉన్నాయట, వాతావరణ శాఖ చెప్తుంది. సెప్టెంబర్లో కూడా వర్షాలు ఉంటాయట బాగానే. లక్ష్మణ్ గారు మీ దగ్గరికి వస్తా లక్ష్మణ్ గారు, గౌరీ గారి దగ్గర నుంచి మీరు. అంటే మనకు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా చాలా మటుకు క్లైమాటిక్ చేంజెస్ వస్తున్నాయి. అంటే ఒక రకాల హెవీ రెయిన్స్ కొన్ని చోట్ల, లేకుంటే అసలు వర్షాలు లేకుండా డ్రాట్ ఎఫెక్ట్ అవుతుంది, లేకుంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ వస్తున్నాయి. ఇంకోటి క్లౌడ్ బర్స్ట్ అవుతున్నాయి. ఇంకోటి రీసెంట్ ఇంకో స్టోరీ కూడా చూసాము, ఒక ప్రాంతంలో మన ఎటు నగరం అటు సైడ్ అనుకుంటే చాలా చెట్లు పడిపోయినాయి. అంటే ఇది ఒక రేర్ ఫెనామినల్ ఉంది, అన్యూజువల్ రెయిన్ఫాల్. మనకి జనరల్ గా మనం ఇంతకుముందు ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం వరకు 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ రెయిన్ఫాల్. 20 అంటేనే ఎక్కువ, 20 అంటేనే ఎక్కువ, 50 లేదు 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ రెయిన్స్ మనం వినేవాళ్ళము. ఇప్పుడు అసలు విచిత్రమైన రెయిన్ఫాల్ వస్తూ ఉంది, పడుతూ ఉంది. దానికి ఎకలాజికల్ చేంజెస్ ఉంది, అది క్లైమాటిక్ చేంజెస్ కనుకోండి. ఇప్పుడు చాలా చెట్లు కొట్టేస్తున్నారు, లేకుంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ బాగా చేంజ్ అవుతా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ ఎకాలజీ. కాబట్టి దీన్ని మనం పెద్ద పాలిటిక్స్ చేసుకొని కాదు. ఇప్పుడు విపత్తి పరిస్థితుల్లో ఉన్నారు గౌరీ గారు, పేదోళ్ళేమో ఇళ్ల స్థలాలు లేకుంటే తక్కువకి వస్తున్నానో నాళాల మీదో లేకుంటే వాగులమ్మటో లేకుంటే ఏట్లమ్మటో. ఇప్పుడు ఖమ్మం ఉందంటే ఖమ్మం ప్రధానంగా ఒక 7-8 కాలనీలు అన్నీ కూడా ఏటికి అటువైపు ఇటువైపు అంటే ఊహించని ఫ్లడ్ అది. అంటే ఇప్పటివరకు ఎప్పుడు 31 వరకే వచ్చేది, కానీ ఈసారి 36 అడుగులు రావడం అనేటువంటిది బహుశా 100 సంవత్సరాలు క్రితం ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ 36 అడుగులు వచ్చింది ఏరు. దాంతో ఏటికి అటువైపు ఇటువైపు కూడా ఉన్నటువంటి కాలనీలన్నీ నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏమీ లేని మనం చూస్తున్నాం హైదరాబాద్లో విల్లాస్ కూడా మునిగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు నాలాను ఆక్రమించే కట్టినట్టు 4 కోట్లు 5 కోట్లు పెట్టగా కొన్నామని చెప్తున్నారు, వాళ్ళు లబోదీపం అంటున్నారు. అందుకని ఇది కూడా ఒక రకంగా నాలాలా లేకుంటే చెరువులా కుంటలా ఇవన్నీ నీళ్లు ఎడిపోవాలంటే నీళ్లు ఎక్కడ పోతాయి, మరి పోయే మార్గం లేనప్పుడు ఇళ్లలోకి వస్తున్నట్టుంది. ఇప్పుడు మనం వాతావరణం ఎకాలజికల్ బ్యాలెన్స్ మనం డిస్ట్రాయ్ చేస్తే మనుషులుగా వాతావరణం కూడా మనం డిస్ట్రాయ్ చేస్తుంది. దిస్ ఇస్ ఫెనామినల్. ఇప్పుడు మన హైదరాబాద్ లో నాలాలు కబ్జాలు అయింది. మనకు చెరువుల పార్కం అంతా ప్రతి ఒక్కరికి తెలుసు చెరువు పార్కంలో ఇల్లు కట్టుకోవద్దని. ఎవరికి తెలియదు ఇంకా ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా కూడా చెరువుని ఒక దేవునిలాగా చూసేవాళ్ళు. మనం చచ్చినా బతికినా చెరువే, మనకి నీళ్ళే తాగుతా నీళ్ళే, వాడు చచ్చిపోయినా కూడా పోయి స్నానం చేసే నీళ్ళే, పంటలకు నీళ్ళ చెరువులే. కాబట్టి దాని ఒక దేవునిలాగా చూసేది. రాను ఏంటంటే లేక్ వ్యూ గెస్ట్ హౌసెస్ అని, లేక్ వ్యూ విల్లాస్ అని అవన్నీ పెట్టేసుకొని కబ్జాలు చేసుకొని కొంతమంది గవర్నమెంట్ పాలిటీషియన్స్ కానీ లేకుంటే బిల్డర్స్ కానీ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి కలిసిపోయి రెవెన్యూ కానీ జిహెచ్ఎంసీ వాళ్ళంతా కలిసిపోయి కబ్జాలు చేసుకున్నారు, అలౌ చేశారు. ఈ కబ్జాలకి ఇక్కడ కొత్తగా ఏం కాదు, ఈ ట్రెండ్ ఏళ్ళ నుంచి, కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకు ఐ ఫీల్ 1986 లో
మనకు ఎంసీహెచ్ ఉండే మున్సిపల్ కార్పొరేషన్ అవ్వదు. ఒక పైల్వాన్ కవాడిగూడలో 2000 గజాలు కబ్జా పెట్టిండు నాలాపైని. అది జిహెచ్ఎంసీ లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి రెగ్యులైజ్ చేశారు. ఆ పైల్వాన్ కి సపోర్ట్ గా చాలా మంది ఇచ్చారు. సేమ్ థింగ్ మనం చూసాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ల్యాండ్ మొత్తం అది కబ్జా గురైంది. అది మొత్తం ల్యాండ్ అది ఇండియన్ ఎయిర్లైన్స్ ల్యాండ్. కాబట్టి ఇది ఏళ్ల నుంచి అక్కడ నాలాలు కూడా అన్ని కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ వచ్చింది, రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇప్పుడు అక్కడ. కాబట్టి ఐ థింక్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నది నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్ స్టెప్. ఇప్పటికైనా ఇది ఆపాలి. ఎందుకంటే ఈ కబ్జాలు ఇప్పుడు చూస్తా ఉన్నాము. ఇవాళ పొద్దున్న నుంచి హైదరాబాద్ చుట్టూ రాజన్నలో కానీ మనకు పేట్ బషీరాబాద్ కానీ ఇతర ఎన్నో ప్రాంతాలలో మనకు ఈ చెరువుల పాక మొత్తం బిల్డింగ్లు మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వచ్చినాయి. అది కూడా లాబ్ని పట్టా ల్యాండ్ లో, అంటే గవర్నమెంట్ ల్యాండ్ మోస్ట్ ఆఫ్ ది ఓన్లీ కల్టివేషన్ కోసం ఇచ్చిన ల్యాండ్స్. దాంట్లో కూడా అది ల్యాండ్ నేచురల్లీ ఆఫీసర్ సపోర్ట్ లేని అది ఎట్లా అవుతుంది, కన్వర్ట్ అయిపోతుంది ల్యాండ్ అది. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ ఇక్కడనో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో క్లియర్ గా చెప్పారు, ఇది హైదరాబాద్ కి పరిమితం కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఈ హైదరాబాద్ వర్క్, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో నాలాల పైన వచ్చిన మన చెరువుల పైన వచ్చిన మొత్తం తీసేస్తారని మాత్రం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు.